ప్రైజ్ ద లార్డ్ అండి. నేటి దినవాక్యం హోషేయ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. తరువాత ఇశ్రాయేలు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా వద్దను తమ రాజైన దావీదునొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహమునందుటకై ఆయన యొద్దకు వత్తురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు దేవా, ప్రభ వాక్యం యొక్క మర్మములను మేము గ్రహించుకొనుటకు సహాయం చేయండి తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూసినట్టయితే దేవుడు తన ప్రజల పట్ల చూపే ప్రేమ మరి భవిష్యత్తు పట్ల దేవుని యొక్క ప్రణాళిక శక్తివంతమైన వర్ణనను మనం ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఇక్కడ దేవుని వచనం మనకు సెలవిస్తున్నట్టుగా ఇశ్రాయేలు ప్రజలు విగ్రహారాధనలో తప్పిపోయారు. ఇది దేవుడిని తీవ్రంగా దుఃఖపరిచే వైవాహిక అవిశ్వాసానికి ప్రతిబంధిస్తుంది. అయితే అయినప్పటికీ రాబోయే తీర్పు మధ్య మరి ఒక ఆశను వాళ్ళ హృదయంలో ఉంది. ఏంటంటే ఇశ్రాయేలు ప్రభువును శ్రద్ధగా వెతికినప్పుడు దావీదు రాజు కింద నాయకత్వాన్ని కోరుకునే సమయం, అంటే పూర్తిగా క్రీస్తు ఒక మార్గంలోకి రావడాన్ని ఇది సూచిస్తుంది. అయితే చూడండి, ఇక్కడ ఈ వాక్యం మనం చూసినట్టయితే తిరుగుబాటు నుండి ఒక వ్యక్తిని పశ్చాత్తాపానికి పరివర్తన కలిగించే ప్రయాణానికి నొక్కి చెప్పుతుంది. ఈ వచనం కష్టాలను సహించిన తర్వాత ఇశ్రాయేలు దేవుని వైపు తిరిగి వారి సృష్టికర్తను మాత్రమే కాకుండా దావీదు వంశంలో ఉన్న ఒక నాయకుడిని వారు వెతుకుతున్నారు. ఇది యేసుక్రీస్తుకు సూచనగా మనం గ్రహించవచ్చు. నిజంగా మన అందరిలో కూడా ఇటువంటి విశిష్టమైన పరిస్థితి రావాలని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. అదేంటంటే పశ్చాత్తాపం అనేది రక్షణకు పొడిగింపు లాంటిది. ఒక రక్షణ పశ్చాత్తాపానికి వస్త్రము లాంటిది. చూడండి, రక్షణ, పశ్చాత్తాపము, విశ్వాసము అనేవి ఈ రెండు కూడా ఒక నాణానికి రెండు వైపుల లాంటివి. మరి విశ్వసించే ఒక వ్యక్తి యేసుక్రీస్తుపై రక్షకుడిగా మరి మీ విశ్వాసాన్ని ఉంచడం మరి ఎంత అసాధ్యమో ఈ లోకంలో, అయినప్పటికీ అదే పనిని జరిగిస్తున్న వ్యక్తులను బట్టి ఆ రక్షణ అనేది కొనసాగుతుంది. పశ్చాత్తాపం రక్షణని మరి తోడు పెట్టుకొని నడుస్తూ ఉంటుంది. అందుకే మన జీవితాలలో ఒక మనిషి మరి పశ్చాత్తాపం చెందడం అనేది ఎంతో ముఖ్యం. ఒక పాపి తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు మరి ఆ పరలోకపు తండ్రికి ఏ విధంగా అనిపిస్తుందో అదే ఆ పాపిలో ఉన్న పశ్చాత్తాపం. చూడండి, ఆ ప్రాముఖ్యమైన పాఠాన్ని నొక్కి చెప్పడానికి తప్పిపోయిన కుమారుడిగా ఒక తండ్రికి 2 కుమారులున్నాడు. అందులో చిన్న కుమారుడి గురించి ఈరోజు చూద్దాము. మరి పరిసయ్యులు, శాస్త్రులు, మిగతా వాళ్ళు గురించి ఇక్కడ కూడా మనం అనేకమైన మాటలు నేర్చుకోవచ్చు. అయితే తండ్రి అలాగే పెద్ద కుమారుని చూపించి వైఖరిల నుండి ఇక్కడ మనము అనేకమైనవి కూడా నేర్చుకోవచ్చు ఈ పాఠం నుంచి. నేడు మాత్రం మరి తప్పిపోయిన కుమారుని యొక్క పశ్చాత్తాప హృదయాన్ని చూద్దాం. ఒక అతనికి 2 కుమారులున్నాడు. చిన్న కుమారుడు తండ్రితో, నాన్న ఆస్తిలో నా వాటా నాకు ఇవ్వు అన్నాడు. దాంతో ఆ తండ్రి వాళ్ళిద్దరికీ ఆస్తి పంచి ఇచ్చాడు. ఒక విషయం గమనించండి, ఆ చిన్న కుమారుడు తన వాటా అడుగుతున్నది తండ్రి చనిపోయినందుకును కాదు, తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడు. అయినా ఆ చిన్న కుమారుడు ఇప్పుడే ఆస్తి పంచి ఇవ్వమని అడుగుతున్నాడు. సొంతగా తనకు నచ్చినట్లుగా జీవించాలన్నది అతని ఆలోచన. మరి అతను ఏం చేశాడు? కొన్ని రోజుల తర్వాత ఆ చిన్న కుమారుడు తనకున్నదంతా పోగు చేసుకొని దూరదేశానికి వెళ్ళాడు. అక్కడ విచ్చలవిడిగా జీవిస్తూ తన ఆస్తంతా దుబారా చేశాడు. పిల్లల అవసరాలు, బాగోగులు చూసుకునే తండ్రి ఇంట్లో హాయిగా జీవించే బదులు అతను వేరే దేశానికి వెళ్ళిపోయాడు. అతను తన శరీర కోరికలు తీర్చుకోవడం కోసం ఆస్తంతా దుబారా చేశాడు. తర్వాత అతనికి కష్టాలు మొదలయ్యాయని చూపిస్తూ యేసు ఇలా అన్నాడు. అతను మొత్తం ఖర్చును చేసిన తర్వాత ఆ దేశమంతా పెద్ద కరువు వచ్చింది. దాంతో అతని దగ్గర ఏమీ లేకుండా పోయింది. చివరికి అతను ఆ దేశంలో ఒక వ్యక్తి దగ్గర పనిలో చేరాడు. ఆ వ్యక్తి అతని పందుల్ని కాయడానికి తన పొలాల్లోకి పంపించాడు. అతడు పందుల మేతలో
మేతతో కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు. కానీ ఎవ్వరూ అతనికి ఏమీ ఇవ్వలేదు. దేవుని ధర్మశాస్త్రం ప్రకారం పందులు అపవిత్రమైన జంతువులు, అయినా అతను వాటిని కాయాల్సి వచ్చింది. అయితే అతను ఆకలితో అలమటిస్తున్నాడు. పందుల మేతతో కడుపు నింపుకోవాలనుకునే స్థితికి దిగజారిపోయాడు. అంతటి హీనమైన పరిస్థితి వచ్చేసరికి అతనికి బుద్ధి వచ్చింది. అప్పుడు అతడు ఏం చేశాడు? అతనిలా అనుకున్నాడు, మా నాన్న దగ్గర ఎంతోమంది పని వాళ్లకు బోలెడంత ఆహారం ఉంది. నేనేమో ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. నేను లేచి మా నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా అంటాను, నాన్న, నేను దేవునికి నీకు విరోధముగా పాపము చేశాను. ఇక నీ కుమారుణ్ణి అనిపించుకునే అర్హత నాకు లేదు. నన్ను నీ పని వాళ్ళలో ఒకటిగా పెట్టుకో. తరువాత అతను లేచి తన దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ వృత్తాంతం అంతా కూడా లూకా సువార్త 15వ అధ్యాయంలో చూడగలం. అయితే అతని తండ్రి ఎలా స్పందిస్తున్నాడు? కుమారుడి మీద కోప్పడి అసలు ఇల్లు వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయావు అని తిడతాడా? కుమారుణ్ణి పట్టించుకోకుండా ఎందుకు వచ్చావు అన్నట్లు చేస్తాడా? మీరే ఆ తండ్రి స్థానంలో ఉంటే ఏం చేస్తారో ఒక్కసారి ఆలోచించుకోండి. కానీ యేసు చెప్పిన తండ్రి ఇక్కడ ఏం చేశాడో చూడండి. ఆ తండ్రికి ఎలా అనిపించిందంటే, అతను ఇంకా దూరంగా ఉన్నప్పుడే వాళ్ళ నాన్న అతన్ని చూసి జాలిపడి పరిగెత్తుకొని వచ్చి అతన్ని కౌగలించుకొని ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నాడు. తన కుమారుడు విచ్చలవిడిగా జీవించాడని తెలిసి ఆ తండ్రి అతన్ని ఆహ్వానించాడు. తనకు యెహోవా తెలుసని ఆయన్ని ఆరాధిస్తున్నామని చెప్పుకునే అనేకులు కూడా కుమారుడి ముఖంలో బాధను చూసి ఆ తండ్రికి అతను పశ్చాత్తాపడుతున్నాడని అర్థమైంది. తండ్రి స్వయంగా వచ్చి ప్రేమగా దగ్గరికి తీసుకోవడం, అతను తన తప్పుల్ని తెలుసుకోవడం, ఒప్పుకోవడంపై తండ్రి ఎంతో సంతోషిస్తాడు. అప్పుడు ఆ చిన్న కుమారుడు వారి నాన్నతో, నాన్న, నీకు దేవునికి విరోధంగా తప్పు చేశానని ఒప్పుకున్నప్పుడు అది నిజమైన పశ్చాత్తాపంగా దేవుడు మనకు చూపిస్తున్నాడు. చూడండి, అటువంటి పశ్చాత్తాపము ఈనాడు ఆ ఇశ్రాయేల్ ప్రజలలో కలిగింది. చివరి దినాలలో ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. తరువాత ఇశ్రాయేలు తిరిగి వచ్చి తమడి దేవుడైన యెహోవా వద్ద, రాజైన దావీదునొద్ద అంతకాలంలో మరి ప్రభు యేసు యొక్క పరిపాలనలోనే ప్రతి ఒక్కరు కూడా ఉండాలని ఆశపడుతున్నారని ఈ వాక్యం ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. అయితే చూడండి, మరి పశ్చాత్తాపం మరియు గత పాపాలను గుర్తించే ప్రదేశం నుండి వస్తుందని నొక్కి చెబుతున్నాము. అవునా కాదా? మనం చేసిన పాపాలను గుర్తు చేసుకోవాలి. ఆ పాపాలకు అతీతంగా దేవుడు మనకిచ్చిన రక్షణని ఒక గొప్ప వస్త్రంగానో లేకపోతే గొప్ప ప్రైజ్లానో మనం భావించి అంతిమంగా దేవుని నిబంధనలో ప్రేమగా కొనసాగుతూ మన వైఫల్యాలను ఉన్నప్పటికీ విమోచన వాగ్దానం చేస్తున్న దాన్ని నమ్మి విశ్వాసులుగా మనం జీవితంలో ముందుకు వెళ్ళాలని దేవుని ఒక ఆశ. దేవాతి దేవుడిచ్చిన ఈ సందేశాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. నిజమే తండ్రి, తప్పిపోయిన కుమారుల్లో కలిగిన పశ్చాత్తాపం, మరి ఇశ్రాయేల్లో కలిగిన పశ్చాత్తాపం అంత దినాలలో ప్రతి ఒక్కరిలో కూడా కలిగి క్రీస్తు ఒక్క రాజ్యంలో వారసులుగా ప్రభా నీ న్యాయకత్వం వర్ధిల్లే అనేక మార్గాలు వాళ్ళకి చేయమని బతిమాలుకుంటున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.